లేవు సంగమా, వేకప్, లెగండి. ఇది మేలుకోవాల్సిన సమయము. చాలా మందిని దేవుని ప్రేమిస్తున్నారు కానీ సత్యాన్ని మాత్రం తిరస్కరిస్తున్నారు, సత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. బైబిల్ ఉన్న యేసు మాకొద్దు, తమకు నచ్చిన యేసుని సృష్టించుకుంటుంది ఈ తరం. దేవుడు ఏమంటాడో కాకుండా మనం వినాలనుకున్నదే మనం వింటున్నాం, మనకు నచ్చిన వాక్యాలే మనం వింటున్నాం. మన జీవితంలో దేవుని ప్రణాళిక కంటే సొంత ఇష్టాలు ఎక్కువైపోయినాయి, సొంత మార్గాలు ఎక్కువైపోయినాయి. తప్పుడు మార్గంలో నడుస్తూ దేవుడు ఆశీర్వదించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ జాగ్రత్త, దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన పాపాన్ని ఒప్పుకోడు. ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి. మనము దేవుడు కొరకు జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు 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 ప్రార్థన ప్రార్థన అంటూ మనం లోకానుసారం ముసుగులో మనం ఉండకూడదు. వాక్యం వంచి మన జీవితం మార్చుకోవడం కాదు, వాక్యం మనకి ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం కాదు. మన జీవితం వంచి వాక్యానికి మనం లోబడాలి, పశ్చాత్తపడాలి. మనం మంచి దినంలో ఉన్నాం. ప్రపంచం చీకటితో మునిగిపోయింది, పాపంతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా పాపము పాపం పాపమే. కానీ దేవుడు తన సంఘానికి పిలుపునిస్తున్నాడు. లేవు సంగమా, మేల్కొనండి, లెగండి, నా సన్నిధికి రా, వాక్యాన్ని వినండి, వాక్యంలో నిలబడండి, వాక్యంలో స్థిరులుగా ఉండండి, రాజీ పడకండి, తప్పుడు వాక్యాలు వినకండి, తప్పుడు ప్రసంగాలు వినకండి, నిజమైన యేసుని తెలుసుకోండి, దేవుడితో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోండి. ఎంతసేపు పాటలో ఆరాధన కాదు, వాక్యానికి లోబడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఆత్మలో జాగ్రత్తగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి, బ్యాప్టిజం తీసుకోండి, ప్రభువుకు జీవించండి. శత్రువు నిద్రపోవడం లేదు కాబట్టి మనం కూడా నిద్రపోకూడదు. లెగు సంగమా, లెగండి, పశ్చాత్తాపంతో తిరిగిరా, పరిశుద్ధతలో నడుచుకో, సత్యానికి లోబడు, చీకటిలో వెలుగై ఉండు, దేవుడి కోసం ప్రకాశించు. ఎందుకంటే యేసు త్వరలో రానే ఉన్నారు. సిద్ధంగా ఉండండి. హి ఈస్ కమింగ్ సూన్.